వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మనం నిన్న వీడియో చేసుకున్నాం. మంచి స్పందన వచ్చింది, ఇంకా వస్తూ ఉంది. రైతులు, యువ రైతులు అందరూ స్పందిస్తూ ఉన్నారు. మన వీడియో నడుస్తూ ఉండగానే కడపలో ఒక రైతు కుటుంబం బలైపోయింది. వ్యవసాయంలో వచ్చిన నష్టాలతో అప్పులు పాలైపోయి అప్పులు తీర్చే మార్గం కనపడక రైతులు వ్యవసాయ భూములు ఉన్నవారైతే ఆ భూములు అమ్మి అప్పులన్నీ తీర్చి చేతులెత్తేస్తారు. మామూలుగా వ్యవసాయ భూములు లేకపోతే కౌలు రైతులైతే పరిస్థితి ఏంటి? ఒక్కో రైతుకు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయలు కూడా అప్పులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కౌలు రైతులు 30 లక్షల అప్పు, 20 లక్షల అప్పు, 10 లక్షల అప్పు అంటే వ్యవసాయం చేసి పంటలు పండించి లాభాలు సాధించి తీర్చడం సాధ్యం అవుతుందా అంటే కాదు. భూములున్న రైతులైతే ఉన్న భూమి మొత్తం బేరం పెట్టి అప్పులన్నీ తీర్చి సర్దుకునే అవకాశం ఉంది. ఇక వ్యాపారాలు, పెద్ద పెద్ద కంపెనీలు అయితే మొత్తం సర్దేసి ఐపీ పెట్టి నోటీసులు జారీ చేస్తారు. రైతులు వారి భూమి మొత్తాన్ని తగినమైన అప్పులు తీరుస్తారు రైతులు. అది తేడా. అయితే రైతు సోదరులు, యువ రైతులు నిన్న చేసిన అన్ని కామెంట్స్ మనం పరిశీలించిన తర్వాత ఉపాధి హామీ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి వ్యవసాయ రంగానికి దరిద్రం పట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేని సమయంలో ఈ ఉపాధి హామీ పనులు ప్రారంభించి ఉపాధి హామీ పని కోరుకున్న జాబ్ కార్డు తీసుకున్న ప్రతి వ్యక్తికి 100 రోజులు కనీసం పని కల్పించే ఉద్దేశంతో ప్రారంభించింది ఉపాధి హామీ. మొదట్లో పనికి ఆహార పథకం లాగా ఉండేది, దీన్ని ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా మార్చారు. ఇది చట్టరూపంలో కూడా వచ్చింది. దీనివల్ల ఎవరైతే పని కోరుకుంటున్నారో వారికి పని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత వేసవకాలం లేదు, వర్షాకాలం లేదు, వ్యవసాయ పనులు కాలం లేదు, పనులు లేని కాలం లేదు. కాలనీలో ట్రాక్టర్లు పెట్టడం, ఒక ట్రాక్టర్లో 50 మందిని ఎక్కించడం, అట్టా పొలవమని భారీ బానేయటం, ఏదో కాల దగ్గర ఆపడం, ఫుటోలు దిగటం, కాసేపు కాలక్షేపం చేయటం, మధ్యాహ్నం దాకా ఉండడం, మళ్ళీ ఎక్కించుకొని తీసుకురావడం, ఇంటి దగ్గర నింపడం. ఈ విధంగా ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా ఉపాధి హామీ ఫుటోలు దిగొస్తా ఉన్నారు. అలా వెళ్ళి ఇలా వస్తే పని చేసినా చేయకపోయినా ఎవడు అడిగేవాళ్ళు లేడు. మాస్టర్లని అవన్నీ ఇవన్నీ రకరకాల మ్యాజిక్లు ఉంటాయి, కానీ ఫోటో దిగితే చాలు. వారం 10 రోజులకో నెల రోజులకో పోస్ట్ ఆఫీసులో అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అంత ఈజీగా ఆ పని ఉన్నప్పుడు రైతుకి వ్యవసాయం పనిచేయడానికి వెళ్తే కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది. అందువల్ల పనులు చేయడం లేదు. అందుకే బీహార్ కూలీలు, పశ్చిమ బెంగాల్ కూలీలు, నేపాల్ నుంచి కూలీలు, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి ఇలాంటి వెనుకబడిన ప్రాంతం నుంచి వస్తున్న కూలీలతో వరి నాట్లు వేయించుకుంటూ ఉన్నారు. ఇక అనంతపురంలో అరటికాయలు దింపాలన్నా కూడా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలే. మరి అంత దూరం నుంచి ఎందుకురా అంటే, ఇక్కడ ఉన్న వారితో పని చేయించడం మా వల్ల కాదు సార్. పశ్చిమ బెంగాల్ నుంచి అయితే 1 డజన్ మంది వస్తారు, మనం చిన్న రేకుల షెడ్ ఇస్తే అందులో ఉంటారు. కాంట్రాక్టు ఒక లారీకి ఎత్తితే ఎంత అని చెప్తే 8 గంటల్లో లారీకి ఫుల్ లోడ్ చేసేస్తారు, ప్యాకింగ్తో సహా. అదే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత నైపుణ్యం లేదు, ఇంత కష్టం కూడా చేయరు. పశ్చిమ బెంగాల్ కూలీలకి ఏమైనా తక్కువ కూలీ ఏం కాదు. ప్రతిరోజు ఒక్కో కూలీకి 1200 రూపాయలు పడతా ఉంది. వారు చేసిన పనిని బట్టి 1000 రూపాయలు అయితే గ్యారంటీగా వస్తూ ఉంది. అంటే నెలకు 30,000 దాకా సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే ఆ పనులు కూడా ఇక్కడ ఎవరు చేయడం లేదు. అంటే వ్యవసాయ రంగానికి కూలీలు అయితే దొరకడం లేదు. అంటే కూలీలుగానే ఉండాలా అనే ఎవరు కోరుకోవాల్సిన అవసరం లేదు. కూలీలు కూడా డెవలప్ అవ్వాలి, వారి పిల్లలు చదువుకోవాలి, వివిధ రంగాల్లోకి వెళ్ళాలి. కానీ వ్యవసాయ రంగం ఇంకా యాంత్రీకరణకు పూర్తిగా నోచుకోలేదు. వ్యవసాయ రంగంలో యంత్రాలు మొత్తం ప్రవేశించక ముందే కూలీలు కొరత వచ్చేసింది. ఇక వరి హార్వెస్ట్, మొక్కజొన్న హార్వెస్ట్, జొన్నల హార్వెస్ట్, ఇవన్నీ హార్వెస్టింగ్ అంతా యంత్రాలు వచ్చాయి కాబట్టి కొంతవరకు రైతు బతికి బయటపడ్డాడు. లేదంటే ఆ హార్వెస్టింగ్ సాధ్యమే కాదు. ఇక చాలా పనులకు ఇంకా యంత్రాలు రావాల్సి ఉంది. యంత్రాలేమో పెద్ద పెద్ద భూతాల్లాగా ఉంటాయి, కమతాలేమో చిన్నగా ఉంటాయి. భారతదేశంలో సగటు కమతం 43 సెంట్లే. అదే ఆస్ట్రేలియాలో ఒక్కో రైతు 5,000 ఎకరాలు, అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక్కో రైతు 4,500 ఎకరాలు ఇలా సాగు చేస్తూ ఉంటారు.
భారతదేశంలో ఆ అవకాశం లేనే లేదు. ఒక గ్రామంలో 1200 మంది రైతులు ఉంటే 3600 కమతాలు ఉంటాయి. మరి ఆ కమతాలన్నింటినీ ఏకం చేసి ఒకే వ్యవసాయ క్షేత్రంగా మార్చి రాబోయే రోజుల్లో కార్పొరేట్ వ్యవసాయం కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల తర్వాత అయితే వ్యవసాయం చేసేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే అప్పులు పాలైపోతానే ఉన్నారు. రైతు పండిస్తే సన్నధాన్యం 1500, 1600 కొనడానికి మిల్లర్లు, వ్యాపారులు నానా ఎత్తులేస్తూ ఉంటారు. బియ్యం కొనడానికి వెళ్తే కిలో 62 రూపాయలు. అవేమైనా పాత బియ్యం అంటే అది కాదు. మరలా వేసి స్టీమ్ పెట్టి కొత్త బియ్యాన్ని పాత బియ్యంగా మార్చే టెక్నాలజీ. అందులో ఇక రేషన్ బియ్యం కూడా కలుపుతారు. రకరకాల మ్యాజిక్లు చేసి 3 లక్షలతో ప్రారంభమైన ఒక కంపెనీ ఇప్పుడు 30,000 కోట్ల రూపాయల బ్రాండెడ్ రైస్ కంపెనీగా మారింది కేవలం గడిచిన 25 సంవత్సరాల్లోనే. కానీ వరిధాన్యం పండిస్తున్న రైతు కానీ, లక్షలాది మంది రైతులు కానీ ఎక్కడ ఫలానా రైతు $1 బిలియన్ క్లబ్లో చేరాడని కానీ, ఫలానా రైతు ఒక 100 కోట్లు సంపాదించాడని కానీ ఎక్కడా మనకి చూసినా వెతికినా కనిపించరు. ఎందుకంటే వ్యవసాయంలో ఆ స్కోప్ లేదు కాబట్టి. ఇక రాబోయే రోజుల్లో ఈ వ్యవసాయ రంగం అయితే రైతులైతే చేయరు. గడిచిన 24 సంవత్సరాల్లోనే 12 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఇది మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కన్నా కూడా ఘోరమైన విషాదం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు పెట్టి రైతు భరోసా అని, ప్రధానమంత్రి కిసాన్ యోజన అని రైతులకు 2 బిస్కెట్లు వేసినంత మాత్రాన వ్యవసాయ రంగం లేగవదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఒకసారి రుణమాఫీ చేశారు. ఇక 36 సంవత్సరాల కిందట ఒకసారి రుణమాఫీ అయ్యింది. ఆ రుణమాఫీ వల్ల కూడా కొద్దిమంది రైతులు ప్రయోజనం పొందారు. తెలంగాణలో తాజాగా రుణమాఫీ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో హామీ ఇచ్చారు, అమలు చేస్తారా లేదా అనేది చూడాలి. రాబోయే కొద్ది రోజుల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి పార్లమెంట్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనే విషయం మీద మరో వీడియోలో తెలుసుకుందాం. ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి, ఉపాధి హామీ కూలీల్ని వ్యవసాయ పనులు కూడా చేయించాలి అనే దానికి ఏకీభవిస్తున్న వారంతా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.